పరమాత్మే ప్రసాదించిన సత్య సనాతనం, జీవకోటికి ఆధారమైన ధర్మం అనంతం. పల్లంకానంతానతకాల వాహికలు, అనంత కోటి బ్రహ్మాండ ప్రవాహికలు. పురుషోత్తముకు నమస్కారం. స్వామి, మీరు వరాహ అవతారము దాల్చి నన్ను కరుణించి వరప్రసాదముగా ఈ పుత్రుడు జన్మించాడు. ఈ బిడ్డను మీ చేతులతో ఆశీర్వదిస్తే నేను చాలా ఆనందపడ్డాను దేవా. రాక్షస గడియలలో పుట్టిన ఈ బిడ్డ లోక కంటుకులై ముల్లోకాలను ఇబ్బంది పెట్టును కావున నేను నా చేతులతో ఈ బిడ్డను ఆశీర్వదించలేను. స్వామి, ఎంత మాట అన్నారు. మాతృ ప్రేమతో ఒక వరం అడిగాను. కనీసం మీ చేతులతో ఈ బిడ్డను వరించని మాట ఇవ్వండి. అలాగే దేవి, నేను నా చేతులతో ఈ బిడ్డను సంహరించను. దేవా, ఈ పిల్లవాడిని మీ దగ్గర ఉంచుకొని సకల విద్యాభ్యాసం నేర్పిస్తారని ప్రార్థన. అలాగే దేవి, నేను నా చేతులతో అభినయ దేవి ఈ బిడ్డకు సకల విద్యాభ్యాసాలు నేర్పించను. దిశపురం అనే రాజ్యాన్ని రాజధానిగా మార్చుకుని ప్రజలను కన్న బిడ్డలాగా చూసుకుంటాను, స్త్రీలను కన్న తల్లిగా చూసుకుంటాను. ప్రియ మిత్రమ, మనం పశువుల స్త్రీలను దేవతలాగా పూజించడం తగదు. వారిని కేవలం మన విలాసాలకు మాత్రమే ఉపయోగించబడాలి. సరే మిత్రమ, ఈ నాటి నుండి నేను నువ్వు చెప్పినట్టే ప్రవర్తిస్తాను. నాకాసురుడా, బ్రహ్మదేవుడికి నమో నమః. నాకాసురుడా, నీ తపస్సుకు నేను మెచ్చితిని. నీకు ఏ వరం కావాలో కోరుకో. బ్రహ్మదేవ, నాకు మరణం లేకుండా వరం ప్రసాదించండి. భూలోకంలో జన్మించిన ప్రతి మానవునికి మరణం తప్పదు. అమరత్వం తప్పితే వేరే ఏదైనా వరం కోరుకో. నా తల్లి భూదేవి తప్ప నన్ను ఎవరో సంహరించకుండా వరం ప్రసాదించండి ప్రభు. తదాస్తు. పంచభూతాలు వంటి నరకాసురుని చూసి కచకచ వణుకుతుంటే మీరు ఇంకా ఎవరిలా పూజలు చేస్తున్నారు? యుద్ధం ఏమిటి? మాకు చాలా అవమానంగా ఉంది. మా ప్రభువు వేరే ప్రభువుతోనే యుద్ధం చేయాలి. అవును, మీరు చెప్పింది కూడా నిజమే. ఇక నాకు సమవచ్చి ఆ దేవేంద్రుడే. ఇక మన యుద్ధం అమరలోకం మీదే. యుద్ధానికి సిద్ధం కండి. నారాయణ నారాయణ, ఏమిటి ఈ కోలాహలం? దేవతలారా ఓ దేవేంద్ర, భూలోకంలో నరకాసురుడు అల్లకల్లోలం చేసి ప్రజలను ముప్పు తిప్పలు పెట్టి తదుపరి అమరలోకం అయిన ఇంద్రలోకంపై దాడి చేసేందుకు వస్తున్నాడు. సాక్షాత్తు శ్రీకృష్ణుని దగ్గరకు వెళ్ళి మన బాధలను మొరపెట్టుకుందాం. ప్రభువా ప్రభువా, మమ్మల్ని మీరే కాపాడాలి. శ్రీహరి, నరకాసురుడి బలం చేత నేను ఓడిపోయాను. దేవతలను నరకాసురుడు హింసిస్తున్నాడు కావున నీవు అతన్ని సంహరించు. సరే, నేను అతనితో యుద్ధం చేశాను, కానీ అతనికి ఉన్న వరం గురించి నీకు తెలియదు. ఏమిటది స్వామి? అతని తల్లి నాతోనే సంహరించగలదు. సరే పద, రథమేకు సత్యమమ్మా. స్త్రీలపై జరిగే అన్యాయాన్ని అరికట్టడానికి నేనే స్వయంగా యుద్ధంలో పాల్గొంటాను. సరే పద, రథమేకు సత్యమమ్మా. ఓ రాక్షస, నేను నీతో యుద్ధం చేసి నీకు వధిస్తాను. స్వామి, ఎంత పని చేసింది? నా చేతనే నా బిడ్డను వధించేలా చేసింది. నీవు అన్యాయుడివి స్వామి. నీకు తెలిసి కూడా ఈ పని చేశావు కదా. చెడుపై మంచి విజయం సాధించినందుకు ప్రతీకగా మనం ఈ దీపావళి జరుపుకుంటాం. పరమాత్మే ప్రసాదించిన సత్య సనాతనం, జీవకోటికి ఆధారమైన ధర్మం అనంతం. పల్లంకానంతానతకాల వాహికలు, అనంత కోటి బ్రహ్మాండ ప్రవాహికలు.
సర్వాంతర్యామి